హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతికంఠ టాపిక్ వచ్చేసి కళలు నిజం అవుతాయా? అసలు ఆ అమ్మాయికి ఏం జరిగింది, కళలో ఏం కనిపించింది, ఆ అమ్మాయి కళలో వచ్చినట్లే లైఫ్లో ఆ అమ్మాయికి బాగా సెట్ అయిందా లేదా అన్నది టాపిక్. అసలు ఒక అమ్మాయి స్కూల్ డేస్ నుంచి ఒక 7-8 ఇయర్స్ వచ్చిన కాడ నుంచి అమ్మాయికి కళలో ఏం జరిగినా అదే జరుగుతుందంట. రేపు ఒక 10 డేస్ ముందల స్కూల్లో అమ్మాయికి ఎవరైనా అవమానించినట్టు, లేదా వాళ్ళ అమ్మ కొట్టినట్టు, చిన్న చిన్న తప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కనిపించాయి. ఆ విషయాలన్నీ ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాను. చెప్తే వాళ్ళ అమ్మ, ప్రపంచంలో ఎవరికి లేదు ఇంత కళలు నీకు వస్తాయి, కళ లేదు ఏం లేదు, సైలెంట్గా ఉండాలని తిట్టిరాను. అలా రోజులు గడుస్తూ ఉండగా అమ్మాయి టెన్త్ చదువుకునేటప్పుడు అమ్మాయి ఎగ్జామ్ హాల్ టికెట్ పడిపోతే ఎవరో తీసుకొచ్చి ఇచ్చినట్టు ఆ అమ్మాయికి కళ్ళ కనిపించిందంట. అయితే మళ్ళీ మార్నింగ్ చేసి అమ్మమ్మ నాకు హాల్ టికెట్ పడిపోతే ఎవరో తెచ్చి ఇచ్చినట్టు, నేను మొత్తం వెతికినట్టు, నేను ఎగ్జామ్స్ రానిపోతే నాకు టైం తక్కువ ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేసినట్టు ఉందమ్మా అని అన్నాడు. అంటే నాదేం కాదు, నువ్వేం భయపడకు అని అన్నాడంట. అది అలా రోజులు గడుస్తుండే 10th ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయంట. ఆ అమ్మాయి ఫస్ట్ రోజు 10th ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తుంటే హాల్ టికెట్ పడిపోతే ఎంట్రన్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళాక హాల్ టికెట్ చూస్తే హాల్ టికెట్ కనిపిస్తుందంట. టైం చూస్తే ఒక హాఫ్ అన్ అవరే ఉందంట. మొత్తం వెతుకుతుందంట. వాళ్ళ డాడీకి కాల్ చేసిందంట, లిఫ్ట్ చేయలేదంట. ఎవరో ఒకరు ఫోన్ తీసుకుని సార్ వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా ఆపలేదంట. సేమ్ సెంటర్ కూడా అమ్మాయికి స్కూల్ వచ్చిన సెంటర్లోనే పడ్డదంట. అమ్మాయి అనుకుందంట, కళలో ఇలాగ వచ్చింది, నాకు ఎవరు తీసుకొచ్చి ఇస్తారో అలాగే ఇలాగని టెన్షన్ పడుకోకి ఒక అతను తీసుకొచ్చి ఈ అమ్మాయికి హాల్ టికెట్ ఇచ్చాడంట. ఇచ్చేస్తే ఈ అమ్మాయి థ్యాంక్స్ చెప్పి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళిపోయినాను. హాల్ టికెట్లో నాకు ఇలా జరిగిందమ్మా అని చెప్పిందని చెప్పేసాక అలా అమ్మాయి 10th పాస్ అయిపోయినంట. సమ్మర్ హాలిడేస్ అవన్నీ అయిపోయాక ఆ అమ్మాయి ఇంటర్లో ఉన్నప్పుడు మళ్ళీ ఏమైందంట, ఆ అమ్మాయిని స్కూల్లో ప్రిన్సిపల్ ఫీజు కట్టలేదని బయట కూర్చోబెట్టినట్టు అంత కళ వచ్చిందంట. వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తే నీకు అన్నీ ఇలాంటి కళ్ళు వస్తాయని వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ తిడితే ఈ అమ్మాయి వెళ్ళినట్టు ఫీజు కట్టకపోతే మేడం తిట్టడం అవన్నీ కూడా జరిగినట్టు ఒక 1 monthకి. అలా అవుతూ ఉండడానికి ఈ అమ్మాయి లైఫ్లో సెటిల్ అయిపోయినంట. ఒక డిగ్రీ సాఫ్ట్వేర్ జాబ్కి డిగ్రీ చదివేటప్పుడు ఈ అమ్మాయికి ఎవరో హాల్ టికెట్ తీసుకొచ్చి అతనితోటి మ్యారేజ్ అవుతుందని కళ వచ్చింది. అలాగే ఆ అమ్మాయి స్టడీ అంతా అయిపోయాక ఎప్పుడో జరిగిన ఒక 6 సంవత్సరాల తర్వాత ఉన్నది. ఈ అమ్మాయి పుట్టుకుంది కానీ అబ్బాయి అని తెలియకపోతే ఏమైందంటే ఆ అమ్మాయికి మ్యాచెస్కి అబ్బాయితో పెళ్ళి కుదిరినట్టు అనిపించింది. ఇవన్నీ జరిగాక అమ్మాయికి పెళ్లి చూపులు అవన్నీ అయిపోయాయంట. ఆ అబ్బాయి నీ టెన్త్ సర్టిఫికేట్ పోయినావు, అప్లికేషన్ పోయినప్పుడు నేనే కదా నీకు తెచ్చి ఇచ్చాను, అలాగే ఇలాగని నేను చెప్పానంట. అసలు థ్యాంక్స్ అండి, మీరే నా భర్త అవుతారని నాకు ముందే తెలిసిందని ఈ అమ్మాయి అన్నాను. అంటే ఈ అమ్మాయి అన్నారంట, ముందే నేను భర్త అవుతానని నీకే తెలుసు అంటే నాకు అన్నీ కళ్ళల్లో చెరిగిపోతాయండి, అలాగే ఇలాగని అన్నాను. అన్నాక ఈ అబ్బాయి విచిత్రంగా సరే అతను వదిలేకి వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యాక వాళ్ళ ఆయనకి ప్రమోషన్ వచ్చి రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావడం కల వచ్చిందంటే, మీకు ప్రమోషన్ వచ్చి మీరు హైదరాబాద్ వెళ్తారండి అని కల వచ్చింది నాకు అని అంటే, అలాగే నాకు ప్రమోషన్ వస్తే మీరు నీ కళ నిజమని నేను నమ్ముతానని అన్నారండి. సరేనండి అని అన్నారండి. సరేనండి అనేసాక అలా జరుగుతూ ఉండగా ఒక 3 months తర్వాత అతనికి జాబ్ పోయిందండి. ప్రమోషన్ వచ్చిన జాబే రాకుండానే పోయిందండి. పోతే వాళ్ళ హస్బెండ్ ఇలా కళ వచ్చిన అది ఇది అని చెప్పావు, నా జాబ్ పోయింది వెళ్ళాక అలాగంటే తొందర పడకనే మీకు అన్నీ ఉండుగా మంచి రోజులు వస్తాయంటే వాళ్ళ హస్బెండ్ ఇంట్లోనే ఉండే 1 month అక్కడిక్కడిగా ట్రై చేయగా 1 month తర్వాత కాల్ వచ్చి వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్ వచ్చాక మళ్ళీ వాళ్ళ వైఫ్ని కూడా తీసుకొని వచ్చాక వాళ్ళకు ఒక పాప ఒక బాబు పుట్టాక ఆ అమ్మాయి కళలు అన్న నిజం. కొన్ని మందికి కళలు వచ్చింది అయితే నిజమే, కానీ కొన్ని మందికి జరగకపోతే అది జరిగినప్పుడు మనకి నిజంగా ఎలా అంటే ఒక్కొక్కరికి చెప్పుకున్నాక మంది పిచ్చి నమ్మకము అలా ఇలా అని అనుకుంటారు. పిచ్చి నమ్మకం అలా ఇలా అనుకున్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి లోకం అయిపోతాం మాట. కొన్ని కళలు నిజమే జరుగుతాయి. ఇలాంటి మంచి కళన రావచ్చు, చెడు కళన రావచ్చు. మంచి జరిగినాక ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కళలో నిజము జరిగితే పర్వాలేదు, పాజిటివ్గా అనుకుంటాం, కానీ అబద్ధంగా జరిగితే నెగిటివ్గా ఉంటుంది. చాలామందికి కళలో నిజమన్నది అవుతుంది. మరి ఈ అమ్మాయి
టాపిక్ విన్నాక మీకు ఎలాగ అనిపించింది? మీకు ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ గనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంది, లైక్ కొట్టండి. ఈ స్టోరీస్ గాని మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి టాపిక్స్‌తో మీ ముందుకొచ్చేస్తుంటా శాంతికాంత టాపిక్స్. ఓకేనా? బై ఫ్రెండ్స్. కేర్‌ఫుల్. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. చిన్న స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోయిండి. లైక్ కొట్టండి. ఓకేనా? బై.